ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనలను నియమించాడు గాని ఉగ్రత పాలవటానికి నియమించలేదు. మనము మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కోసము మృతి పొందాడు. కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగా ఒకరినొకరు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయండి. సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకుంటున్నాము. ఒకనితో ఒకరు సమాధానంగా ఉండండి. సహోదరులారా, మేము మీకు బోధించేది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. బలహీనులకు ఊతనివ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. ఎవడూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చెయ్యండి. శ్రోతలు వింటున్నారా? అపొస్తలుడైన పౌలు తెస్సలోని సంఘస్థులకు రాసిన మొదటి ఉత్తరంలోని చివరి మాటలివి. దేవుడు మనలను తన ఉగ్రత కోసం నియమించలేదు. దేవుని ఉగ్రత దినం రాబోతోంది. అది మన కోసం కాదు. ఉగ్రత దినం అంటే మహాశ్రమల కాలం. ఉగ్రత దినం అంటే తీర్పు కాలం. మనం రక్షణ కోసం నియమించబడిన వారము. రక్షణ అంటే యేసుక్రీస్తే. రక్షణ యేసు ద్వారానే ప్రాప్తిస్తుంది. సంఘం మహాశ్రమల కాలంలో ఉండదు, ఎత్తబడుతుంది. మన శిక్ష ప్రభువే భరించాడు గనుక ఆ సమయంలో సంఘం ఇక్కడ ఉండదు. నేను, నీవు, విశేషించి సంఘం ఎత్తబడుతుందంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు మనలను ఉగ్రత దినం కోసం, మహాశ్రమల కాలం కోసం నియమించలేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. మనం మేల్కొని ఉన్నా నిద్రించినా ఆయనతో జీవిస్తాము. నీవు ఇప్పుడే చనిపోయినా లేదా ఆయన వచ్చే వరకు బతికి ఉన్నా మనము సదాకాలం ఆయనతో జీవిస్తాము. చాలామంది మృత్యుద్వారం దాటి వెళ్లిపోయిన వారున్నారు. ఒకానొక రోజు ఆ ఊరేగింపును చూస్తాము. స్తెఫను మొదలుకొని అపొస్తలులందరూ, హతసాక్షులు, ప్రభువునందు విశ్వసించిన వారందరూ గొప్ప సమూహమై ఊరేగింపుగా వస్తారు. అప్పటి వరకు బతికి ఉంటే నీవు నేను అందులో ఉంటాము. దేవుని మహాకృపను బట్టి ఆయనకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ సత్యాలన్నీ విన్న మీదట మన కర్తవ్యమేమిటో పౌలు మనకు ఉపదేశిస్తున్నాడు. ఈ పాఠంలో కొన్ని ఆజ్ఞలున్నాయి. మొత్తం 22 ఆజ్ఞలు. ఇవి విశ్వాసులకు ఉద్దేశించబడిన ఆజ్ఞలు. దశాజ్ఞలు కాదు, 22 ఆజ్ఞలు. నీవు రక్షణ పొందని స్థితిలో యేసు శిలువ వద్దకు వచ్చావు. దేవుడు నిన్నడిగాడు, నీకోసమై చనిపోయిన నా కుమారుని గురించి నీ తీర్మానమేమిటి? నీవు యేసును నీ రక్షకుడుగా అంగీకరించావు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలమైన మనమిప్పుడు ధర్మశాస్త్రపు దశాజ్ఞల క్రింద లేము. మనమిప్పుడు వాటి పైన ఉన్నాము. ఇది కృపాయుగం, కృపాకాలం. మనం పై అంతస్తులో జీవిస్తున్నాము. ఈ అధ్యాయంలోని చివరి భాగాన్ని పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది. ఈ ఆజ్ఞలు ప్రయోగాత్మకమైనవి. క్రీస్తు రాకడ కోసం నిరీక్షించే కాలంలో మనమున్నాము గనుక మనమెంతో ధన్యులం. అదే శుభప్రద నిరీక్షణతో ఈ లోకంలో, ఈ భూమి గడ్డపై మనము నడుస్తున్నాము. ఇంటా బయట, గనిలో, వనిలో, కార్ఖానాలో, ఆఫీసులో, బడిలో, గుడిలో, అంతటా మన నడక, నడతలో మన నిరీక్షణ కనపడాలి.
యోహాను సువార్త 14:15 ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. యేసు ఆజ్ఞలను గైకొనని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. యేసు ఇచ్చిన రాజ్య శాసనములివి. విశ్వాస ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము అని పౌలు మిలిటరీ భాషలో అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ ఆజ్ఞలను పరిశీలించండి. ఇవి ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయి. రక్షణ మనది, ఉగ్రత మనకు సంబంధించింది కాదు. రక్షణ పొందిన వారు ఉగ్రత పాలు కారు. దేవుడు మనలను ఉగ్రత కోసం నియమించలేదే. మనము యేసుతో సదాకాలం జీవించవలసిన వారం. మనం బతికి ఉన్నా చనిపోయినా మనం ప్రభువుతో సదాకాలము జీవించే ప్రజలము. మన కోసం మృతి చెందాడంటే ఇందుకోసమే. ఒకరినొకరు ఆదరించుకోండి. విశ్వాసమందు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగచేసుకుంటూ ఉండండి. వారు ఇంతవరకు అదే చేస్తున్నారు. క్షేమాభివృద్ధి అంటే ఒకరినొకరు కట్టడం, నిర్మించడం, నిర్మాణాత్మకమైన మేలు చేయడము అని అర్థం. అందరూ ఒక జట్టుగా కలిసికట్టుగా పనిచేయాలి. దేవుని వాక్యము ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీకు వాక్యం బోధించేవారు ఉన్నారు. వారికి చేయూత ఇవ్వాలి. వారి సేవను గుర్తించండి. పౌలు వారికి వాక్యం బోధించాడు. ఇంచుమించు 1 నెల రోజులు వారి మధ్యన ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 17:2-3 ఈ సేవా వివరాలు రాయబడి ఉన్నాయి. ఈ విధంగా అందరూ యేసుక్రీస్తును గురించి తెలుసుకోగలిగారు. విశ్వాసులలో కొందరికి బోధించే వరం ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం దేవుడిచ్చాడు. ఆ వరాన్ని ప్రతి విశ్వాసీ నమ్మకంగా వినియోగిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. వరాలున్న సేవకులను సంఘం గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఈ రోజున సంఘ బిడ్డలలో బైబిలు అజ్ఞానం ఎక్కువగా ఉంది. బైబిలును మనస్ఫూర్తిగా నమ్ముతారు కాని అందులో ఏముందో తెలియదు. ఇదెక్కడి విడ్డూరం! బైబిలును బోధించే వారిని గౌరవించాలి. విశ్వాసులు వారిని ఘనపరచాలి. ఇప్పుడిక్కడ మరో ఆజ్ఞ పేర్కొనబడింది. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్య పరిచారకుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. మరో ఆజ్ఞ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. నాయకునికి అందరూ విధేయులై నాయకుణ్ణి వెంబడించాలి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. అందరితో సమాధానంగా ఉండండి. ధైర్యము చెడిన వారిని ప్రోత్సహించండి. ధైర్యం గొలిపే మాటలు చెప్పండి. బలహీనులను ప్రోత్సహించండి. వారికి చేయూతనివ్వండి. పౌలు రాస్తున్నాడు, ఇది మరొక అర్థవంతమైన కొత్త నిబంధన ఆజ్ఞ. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. ఊరికే అసహనంతో రెచ్చిపోవద్దు, నోరు పారేసుకోవద్దు, అట్టిట్టయిపోవద్దు. అవతల వ్యక్తి కావాలని నీకు కోపం తెప్పించాలని చూస్తాడు. అదే నీకు పరీక్షా సమయం. మనము దీర్ఘశాంతం ఎంతైనా కలిగి ఉండాలి. ఇక 15 మరో ఆజ్ఞ, మేలైన దానినే అనుసరించి నడుచుకోండి. మేలా? ఎవరికి చెయ్యాలి మేలు? ఒకరి ఎడల ఒకడు, మనుష్యులందరి ఎడల మేలునే ఆకాంక్షించండి. ఎల్లప్పుడూ అందరి మేలునే కోరండి. ఎవరి పట్ల కీడెంచకూడదు. ఎవడూ కీడుకు కీడు చేయకుండా చూడండి. అది మీ నైతిక బాధ్యత. లోకంలో మేలుకు కీడు చేసేవారున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండండి. అనగా ప్రార్థన మనస్సు కలిగి ఉండండి. ఎడతెగకుండా ప్రార్థనాత్మ మీలో ఉండి పనిచేస్తుంటాడు. కొంచెం ఖాళీ సమయమున్నా దాన్ని ప్రార్థనతో నింపేసేయండి. మేలు చేసిన వారికే మేలు చేయడం లోకంలో అందరికీ తెలుసు. కాని మీ నీతి దానికి మించింది. కీడు చేసేవారికి కూడా మేలే చేస్తారు దేవుని బిడ్డలు. లూకాసు వార్త 6:33 కొండమీది ప్రసంగంలో ప్రభువు ఏమన్నాడు?
మీరు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు అలాగే చేస్తారు గదా. దేవుని నైతిక ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. మనకు అవతలి వ్యక్తి కీడు చేస్తుంటే దానికి బదులుగా మనం మేలు చేస్తాము. ప్రకృతి సంబంధికి ఇది వెర్రితనమనిపించవచ్చు. ఇక 12వ ఆజ్ఞ ఏమిటనుకున్నారు? ఎల్లప్పుడూ సంతోషించండి. ఫిలిప్పీ 4:4 ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఇది తాత్కాలిక సంతోషానికి మించిన అనుభూతి, ఆనందం. ఎడతెగక ఆనందించాలి. ఇది ఆత్మఫలం. ఇది పాత నిబంధన దశాజ్ఞల్లో లేదే. క్రైస్తవం ఏడుపుగొట్టు ముఖాల ఉద్యమం కాదు. ప్రేమ, ఆనందం, సమాధానం. ఇది 13వ ఆజ్ఞ. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇవి కొత్త నిబంధన ఆజ్ఞల జాబితాలు. గనుకే పరిశుద్ధాత్మ వీటిని నీ చేత సునాయాసంగా చేయిస్తాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఎంతో తేలిక, సులభం. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు రాకడను గురించిన మాటల వెనుక పాత నిబంధన నీడ కనిపిస్తుంది. చూస్తున్నారా? ప్రభువు దినం అంటే మహాశ్రమల కాలం. ప్రభువు దినం అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. కాని సంఘమా, అది నీకోసం కాదు, అది లోకానికి తీర్పు సమయం. యేసు ప్రభువు రెండో రాకడ సంఘం కోసం. ఆ రోజు ఎప్పుడో ఎవరికీ తెలియదు. సంఘము ప్రభువు రాకడ కోసమై సిద్ధంగా ఉండాలి. సంఘంలో పరిశుద్ధాత్మ ఉండి మెళుకువ కలిగిస్తాడు. ఈ అధ్యాయం ముగింపులో పౌలు పేర్కొన్న ఆజ్ఞలన్నీ ముత్యాల్లాంటివి. పెద్దలను, నాయకులను మర్యాద మన్ననతో చూడాలి. వారు చేసే పనిని బట్టి వారికి గౌరవం ఉంది. సమాధానంగా ఉండండి. ద్వేషబుద్ధి గలవాడెవ్వడూ సువార్తను ప్రకటించలేడు. నిరాశా నిస్పృహలలో ఉన్నవారిని అనుభవజ్ఞులైన విశ్వాసులు బలపరచాలి. కక్ష సాధింపు, ప్రతీకార చర్యలు దేవుని బిడ్డలకు తగనివి. సోదరీ సోదరులారా, వింటున్నారా? గమనించాలి. ఈ అధ్యాయంలోని హెచ్చరికలన్నీ నేరుగా సంఘ కాపరులకు వర్తిస్తాయి. ఈ మాటల్లో ఆదరణ ఉంది, సిద్ధాంతం కాదు. యేసు రెండో రాకడ వెలుగులో విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ తేటగా చెప్పబడింది. విశ్వాసుల జీవిత శైలి ఇందులో కనిపిస్తుంది. సంఘానికి బయట ఉన్నవారికి సూచన. సంఘం ఎత్తబడుతుంది, వెంటనే మహాశ్రమలు మొదలవుతాయి. ఆ దినం దొంగలాగా వస్తుంది. గర్భిణీ స్త్రీకి కానుపు నొప్పులు వచ్చినట్లే అది అకస్మాత్తుగా సంఘటిల్లుతుంది. విశ్వాసులు, మీరైతే చీకట్లో లేరు గదా. మీరు వెలుగు పిల్లలు, వెలుగు సంబంధులు. మనం రాత్రి మనుషులం కాము, పగటి మనుషులం. నిద్రామత్తులై ఉండకండి, అప్రమత్తులై ఉండండి. విశ్వాసమనే కవచం మనకుంది. అందులో ప్రేమ ఇమిడి ఉంది. రక్షణ నిరీక్షణే మన శిరస్త్రాణం. ప్రభువు దినం అంటే దేవుని ఉగ్రత దినం, మహాశ్రమల కాలం. అవి మన కోసం కాదు. మనము ఒక సంఘముగా ఎత్తబడిన తరువాత లోకం మీదికి రాబోయే మహాశ్రమలు దేవుని ఉగ్రతకు సూచన. మన గమ్యమేదో ముందుగానే నిర్దేశించబడింది. మన కోసమై మరణించిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ. అదే మన గమ్యాన్ని తేటతెల్లం చేస్తుంది. మనం మేల్కొని ఉన్న సజీవులమా, నిద్రించిన మృతులమా, ఎలాగైనా మనం నిత్యత్వంలో ప్రభువుతో ఉండిపోతాము. ఈ దర్శనం మన ఎదట ఉంది. ఈ విషయాలను విశ్వాసులు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటే వారికెంతో ప్రోత్సాహం. అదే అందరికీ క్షేమాభివృద్ధి. ప్రభువు రాకడ అంటే విశ్వాసులకు శుభప్రద నిరీక్షణ, కాని లోకానికి తీర్పు. ఈ కాలాలు, సమయాలు విశ్వాసులు ఎరిగి ఉండాలి. ఈ విషయంలో అజ్ఞానం ప్రమాదకరం. అనగా చరిత్ర ఎలా మలుపులు తిరుగుతోందో విశ్వాసులకు తెలిసి ఉండాలి. యేసు ఎప్పుడు వస్తాడో ఆ తేదీ మనకు తెలియకపోయినా రాకడ సూచనలను మనం గమనిస్తూ ఉండాలి. అపొస్తలుల కార్యములు 1:7 ప్రభువన్నాడు, ఆ కాలమేదో సమయమేదో
నిర్దిష్టంగా తెలుసుకోవడం మీ పని కాదు. వాటిని తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుండి 36వ వచనం వరకు ఇదే అంశాన్ని ప్రభువు విపులీకరిస్తూ అన్నాడు, ఆ దినమును గూర్చి ఘడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనా కుమారుడైనా ఎరుగరు. కాలగతులు తండ్రి వశంలో ఉన్నాయి. కాలానికి దేవుడైన తండ్రి కాల విభజన, యుగ విభజన చేశాడు. తెస్సలోనికయలో పౌలు పట్టుమని 3 వారాలు కూడా ఉండలేదు. ఉన్న కొద్ది రోజుల్లో ప్రభువు రెండో రాకడను గురించి ఎన్నో సంగతులు వారికి బోధించాడు. ఏదేమైనా పరిశుద్ధాత్మే వారిని సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. సువార్త, క్రైస్తవ జీవితం అనే అంశాలు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడే బయలుపరుస్తూ ఉంటాడు. ప్రభువు రాకడ రక్షణ పొందిన వారి కోసమైతే ప్రభువు దినం అవిశ్వాస లోకంపై ఉగ్రతతో కూడిన తీర్పు దినం. ప్రభువు రాకడ అంటే ఆ సంఘటన విశ్వాసులకు శుభప్రద నిరీక్షణ. ఈ విషయంలో విశ్వాసులకు ప్రోత్సాహకరంగా పౌలు కొన్ని మాటలు చెప్పాడు. మనము చీకటికి చెందిన వారము కాము, మనము వెలుగు సంబంధులము, మనమే వెలుగు, వెలుగు సంబంధులు, పగటి పిల్లలు అన్నప్పుడు అది వారి నీతిని వ్యక్తం చేస్తుంది. నైతికంగా నిర్లక్ష్యం, అప్రమత్తత విశ్వాసులకు తగనివి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం జీవించము. సైన్య పరిభాషలో సర్వాంగ కవచమని, శిరస్త్రాణమని పౌలు పేర్కొనడం విశేషం. ఎఫెసీ పత్రికలో కూడా కవచాన్ని, శిరస్త్రాణాన్ని పౌలు ప్రస్తావించాడు. కవచమంటే క్రీస్తు, శిరస్త్రాణమంటే రక్షణ అని ఇక్కడ ప్రత్యేక అర్థం చెబుతున్నాడు పౌలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 విశ్వాసుల గుణత్రయం. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు యేసుక్రీస్తే. నిరీక్షణ అనే మాట ఈ పత్రికలో ప్రభువు రెండో రాకడకు సంబంధించింది. దేవుని ప్రేమ మనలోకి క్రీస్తు ద్వారా ప్రవహిస్తుంది. యేసే ద్వారం, యేసే మార్గం, యేసే దేవునికి మనకు మధ్యవర్తి. ప్రియ శ్రోతలు వింటున్నారా? మనం ఒకానొక రోజు యేసుతో సదాకాలం ఉండడానికి ఎత్తబాము. ముగింపులో కొన్ని ఆజ్ఞలు విశ్వాసుల కోసమై పొందుపరచటం జరిగింది. ఒకరిని ఒకరు ఆదరించండి, క్షేమాభివృద్ధి కలిగించండి, వాక్య బోధకులను గౌరవించండి, వారి మంచి పనిని బట్టి వారిని ప్రేమించండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, అక్రమకారులకు బుద్ధి చెప్పండి, నిరాశలో ఉన్న వారిని ధైర్యపరచండి, బలహీనులను ఆదుకొనండి, దీర్ఘశాంతము కలిగిన వారై కక్ష సాధింపు మనస్తత్వం మానండి, అందరికీ మేలే చేయండి, ఎవరికీ కీడు చేయకండి, సంతోషానందాలను వ్యక్తం చేయండి, ఎడతెగక ప్రార్థించండి. శ్రోత, త్వరలో రానై ఉన్న యేసు ప్రభువును ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. ఇందులోని ప్రతి మాట నిన్ను ఉద్దేశించిందే. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.